హలో వెబ్ సిరీస్ లవర్స్. అంధేరా రాఘవ్ దర్ డైరెక్షన్లో గౌరవ్ దేశాయ్ క్రియేట్ చేసిన లేటెస్ట్ హిందీ వెబ్ సిరీస్ ఇది. ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజాక్తా కోహ్లీ, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. 45 to 61 minutes డ్యూరేషన్తో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ టోటల్ డ్యూరేషన్ 6 hours 38 minutes. వైలెన్స్ ఉంది, అబ్జెక్షనబుల్ వర్డ్స్ కూడా ఉన్నాయి, డిస్టర్బ్ చేసే ఇంటెన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఓకే అనుకుంటే మీరు ఈ సిరీస్ను మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. పిల్లలు, సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ సిరీస్ని అవాయిడ్ చేయడమే బెటర్. అంధేరా అంటే తెలుగులో చీకటి అని అర్థం. టైటిల్కి తగ్గట్టే అంధకారం చుట్టూ అల్లుకున్న కథే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కథ అంతా ముంబై బ్యాక్డ్రాప్లో రన్ అవుతుంది. ప్యారలల్గా జరిగే 4 tracks రన్ అయ్యే ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆడియన్స్ని భయపెట్టగలిగిందా అంటే ఎస్. ఈ సిరీస్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సీన్స్ భయపెట్టాయని చెప్తాను నేనైతే. కాకపోతే ఈ సిరీస్కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టోరీ అందరికీ అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. ఏదైనా లింక్ మిస్ అయ్యామా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. అసలు ఇంత కన్ఫ్యూజింగ్గా తీయడం ఎందుకో, ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేలా తీయొచ్చు కదా. సర్లేండి, జరగాల్సిందేదో జరిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఎన్ని సజెషన్స్ ఇచ్చినా ఏం లాభం. ఇక ఈ సిరీస్ ఎలా ఉందనే విషయానికి వస్తే ఓవరాల్గా ఈ సిరీస్ నాకైతే యావరేజ్గా ఉన్న ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. మెయిన్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్స్ని ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ చేసిన ప్రాసెస్ బాగుంది. కానీ సిరీస్ చూస్తున్నంతసేపు చాలా చోట్ల ఏదో క్లారిటీ మిస్ అయిన ఫీలింగ్ అయితే సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనిపిస్తూనే ఉంటుంది. ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలతో అక్కడక్కడ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ కూడా హడావిడిగా ముగించేశారు. కల్పనా కదమ్ అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ బానీ బరూహా అనే ఒక అమ్మాయి మిస్టీరియస్ మిస్సింగ్ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది, మెడికల్ స్టూడెంట్ జయదేవ్కి కోమాలో ఉన్న అతని బ్రదర్ పృథ్వీకి బానీ బరూహా మిస్సింగ్ కేసుతో ఏదైనా లింక్ ఉందా, బానీ బరూహా మిస్ అయిందా లేదా సరిపోయిందా, యూట్యూబర్ రూమి మెడికల్ స్టూడెంట్ జయదేవ్ చెప్పిన విషయాల్ని నమ్మి తనకి హెల్ప్ చేసిందా, చివరికి ఈ కథ ఎలా ఎండ్ అయింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా రిచ్గా క్వాలిటీగా ఉంది వెబ్ సిరీస్. రాఘవ్ దర్ డైరెక్షన్ పర్లేదు. సినిమాటోగ్రఫీ ఈ సిరీస్ బ్యాక్డ్రాప్కి, ఈ సిరీస్ థీమ్కి తగ్గట్టు బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే సిరీస్ ఇంకా బెటర్గా బాగుండేది. పోలీస్ ఆఫీసర్ కల్పనా కదమ్గా ప్రియా బాపట్, మెడికల్ స్టూడెంట్ జైసేద్గా కరణ్వీర్ మల్హోత్రాల యాక్టింగ్ బాగుంది. రూమీగా ప్రజాక్తా కోహ్లీ పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. అయేషాగా సుర్వీన్ చావ్లా యాక్టింగ్ కూడా బాగానే ఉంది. సపోర్టింగ్ కాస్ట్ని మాత్రం ప్రాపర్గా యూజ్ చేసుకోలేదనిపించింది సిరీస్లో. ఫైనల్గా చెప్పాలంటే సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఓపికగా చూడగలిగితే జనరల్ ఆడియన్స్కి కూడా పర్లేదనిపించే ఛాన్స్ ఉంది. నాకంత ఓపిక లేదు, నా వల్ల కాదు, 7 hours ఎవరు చూస్తారబ్బా, పైగా స్లోగా ఉందంటున్నావు కదా అనుకునేవాళ్ళు ఈ సిరీస్ని అవాయిడ్ చేయడమే బెటర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.